ఒక మహానుభావుణ్ణి గుర్తించడం ఎలా? ఈరోజు మనం ఒక రకమైన పురాతన డిటెక్టివ్ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. డిటెక్టివ్ కథ అనడం చాలా సరిగ్గా సరిపోతుంది. ఇది బ్రహ్మాయు సుత్త అనే గ్రంథం నుండి తీసుకున్నది. గౌతముడు అనే ఒక ప్రఖ్యాత గురువు గురించి విని ఆయన నిజంగా అంత గొప్పవాడో కాదో తెలుసుకోవడానికి ఒక పెద్దాయన చేసిన పరిశోధన ఇది. నిజమే. ఇది గుడ్డి నమ్మకంతో మొదలైన ప్రయాణం కాదు. 120 ఏళ్ల బ్రహ్మాయు అనే గొప్ప పండితుడు, వేదాలలో నిష్ణాతుడు. 120 ఏళ్లా? అవును. ఆయన తన అత్యంత నమ్మకస్తుడైన శిష్యుడు ఉత్తరుణ్ణి ఒక 7 నెలల అండర్ కవర్ ఆపరేషన్కు పంపిస్తాడు. అండర్ కవర్ ఆపరేషన్? ఒక రకంగా చెప్పాలంటే అంతే. లక్ష్యం ఒక్కటే, గౌతముడు నిజంగానే మహానుభావుడా? ఈ ఆపరేషన్ చాలా హై స్టేక్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఉత్తరుడు చెప్పిన సాక్ష్యం నిజమైతే ప్రపంచానికి ఒక సంపూర్ణ జ్ఞాని దొరుకుతాడు. ఒకవేళ అది బూటకమని తేలితే అదొక పెద్ద మోసంగా మిగిలిపోతుంది. ఆ ఆపరేషన్ యొక్క ఫైనల్ రిపోర్టే ఈ బ్రహ్మాయు సుత్త. అసలు ఆ పరిశోధనకు వాళ్లు పెట్టుకున్న ప్రమాణాలేంటి? ఉత్తరుడేం కనుక్కున్నాడు? ఈ విషయాలన్నీ యోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఈ పరిశోధనంతా మహానుభావుని 32 లక్షణాల చుట్టూ తిరుగుతోంది. ఇది వాళ్ల పురాతన గ్రంథాలలో ఉన్న ఒక చెక్లిస్ట్ లాంటిది. సరే, ముందుగా బ్రహ్మాయు గురించి కొంచెం తెలుసుకుందాం. ఆయనకు 120 ఏళ్లు, వేద పండితుడు. ఈ విషయం తెలుసుకోవడానికి ఆయనెందుకంత తాపత్రయపడ్డాడు? దానికి చాలా లోతైన కారణముంది. బ్రహ్మాయుకో కేవలం గౌతముడు గొప్పవాడా కాదా అని తెలుసుకోవడమే కాదు, ఆయన గొప్పతనం ఏ దిశలో పయనిస్తోందో నిర్ధారించుకోవాలి. అంటే? ఎందుకంటే వారి శాస్త్రాల ప్రకారం ఈ 32 లక్షణాలు ఉన్న వ్యక్తికి, అంటే ఒక మహాపురుషుడికి, రెండు భవిష్యత్తులు ఉంటాయి, వేరే మూడో మార్గం లేదు. రెండు భవిష్యత్తులా? చాలా ఆసక్తికరంగా ఉంది. అవేమిటి? మొదటిది, అతను గృహస్థ జీవితంలోనే ఉంటే ప్రపంచాన్ని శాసించే చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి? అవును. ఎలాంటి ఆయుధాలు, హింస లేకుండా కేవలం ధర్మంతో, నీతితో పరిపాలిస్తాడు. రెండవది, ఒకవేళ అతను గృహస్థ జీవితాన్ని విడిచి ఒక భిక్షువుగా మారితే అప్పుడు అజ్ఞానమనే తెరను తొలగించి ప్రపంచానికి దారి చూపే సంపూర్ణ జ్ఞానోదయం పొందిన వ్యక్తి అవుతాడు. అంటే ఆయన గొప్పవాడని బ్రహ్మాయుకు దాదాపుగా తెలుసు. కాని ఆ గొప్పతనం ప్రపంచాన్ని ఏల్తుందా లేక ప్రపంచానికి దారి చూపుతుందా అని తేల్చుకోవాలి. సరిగ్గా అదే. గౌతముడు అప్పటికే భిక్షువు మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి అతను రెండవ కోవకు చెందినవాడా కాదా అని నిర్ధారించుకోవడమే ఉత్తరుడి పని. సరిగ్గా. అందుకే ఉత్తరుడు వెళ్ళి గౌతముడిని 7 నెలలపాటు నీడలా అనుసరిస్తాడు. ఆ 32 లక్షణాల చెక్లిస్ట్తో పోల్చి చూస్తాడు. ఉత్తరుడి పరిశీలనలో ఏం తేలింది? ఆ 32 లక్షణాలు కనిపించాయా? చాలా వరకు కనిపించాయి. ఆ గ్రంథం ప్రకారం ఉత్తరుడు చాలా లక్షణాలను దూరం నుంచే గమనించి నిర్ధారించుకున్నాడు. కాని 2 విషయాలలో అతనికి సందేహం మిగిలిపోయింది. అవి బట్టల కింద కప్పి ఉండటం వల్ల చూడలేకపోయాడు. ఒకటి, వస్త్రంతో కప్పి ఉంచబడిన పురుషాంగం. రెండవది, ఆయన నాలుక ఎంత పెద్దది అనేది. ఇక్కడే కథ ఒక మలుపు తీసుకుంటుంది. ఈ సందేహాలను ఎలా నివృత్తి చేసుకున్నాడు? నేరుగా అడిగాడా? లేదు, అడగలేదు. ఆ గ్రంథంలో చెప్పిన దాని ప్రకారం గౌతముడు తన అంతర్గత శక్తితో ఉత్తరుడి సందేహాన్ని గ్రహిస్తాడు. ఓహ్! ఉత్తరుడు చూడగలిగేలా ఆ 2 లక్షణాలను ప్రదర్శిస్తాడు. ముఖ్యంగా తన నాలుకను బయటకు చాచి 2 చెవులను, 2 ముక్కురంధ్రాలను తాకి నుదుటి భాగాన్నంతా కప్పివేస్తాడని వర్ణించబడింది. ఒక్క నిమిషం. ఇది వినడానికి చాలా అసాధారణంగా ఉంది. ఇది కేవలం ఒక శారీరక వింతగా చూడాలా లేక దీని వెనకేదైనా లోతైన అర్థముందా? ఖచ్చితంగా లోతైన అర్థముంది. అది కేవలం శారీరక లక్షణం కాదు, ఒక ప్రతీక. ప్రతీక? దేనికి? ఆయన మాట ఎంత శక్తివంతమైనదో, ఆయన సత్యం ఎంత దూరం ప్రయాణించగలదో చెప్పే ఒక సంకేతం. ఆయన వాక్చాతుర్యానికి, సత్యనిష్టకు అది నిదర్శనం. ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరినీ చేరగలదు అనేదానికదొక రూపకం. అర్థమైంది. ఉత్తరుడు తిరిగి వచ్చి బ్రహ్మాయికు చెప్పిన వివరాలలో ఇంకా ఏమైనా ఆసక్తికరమైన శారీరక లక్షణాలున్నాయా? ఉన్నాయి. ఉదాహరణకు, అతని పాదాల అడుగున 1000 ఆకులతో చక్రాలున్నాయని చెప్పాడు. ఇది కూడా చాలా ముఖ్యమైన సంకేతం. పాదాల కింద చక్రాలుండటం అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. నాకైతే అది ఆయన ఎక్కడికి వెళ్లినా ఒక మార్పును తీసుకొస్తాడని సూచిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. అది ధర్మచక్ర పరివర్తనకు ప్రతీక. ధర్మచక్ర పరివర్తన అంటే సత్యం లేదా ధర్మమనే చక్రాన్ని ఆయన కదలికలోకి తెస్తున్నాడు.
ఒకసారి ఆ చక్రం తిరగడం మొదలైతే అది ఆగకుండా తనంతట తానుగా ముందుకు వెళ్తూ ఆయన నడిచిన ప్రతిచోట ధర్మాన్ని స్థాపిస్తుంది. ఇది రాజు చేసే భౌతిక పాలన కాదు. కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఉద్యమం అని స్పష్టంగా సూచిస్తుంది. అయితే ఒక సందేహం. ఈ శారీరక లక్షణాలు, ఇంత పెద్ద నాలుక, పాదాల కింద చక్రాలు, దుమ్ము అంటని బంగాలు చర్మం, వినడానికి చాలా అతిశయోక్తిగా అనిపిస్తాయి. నిజమే. ఒకవేళ ఇవి కేవలం ఆయన్ని కీర్తించడానికి తరువాత చేర్చినవి అయితే అసలు కథ యొక్క ప్రామాణికత దెబ్బతినదా? ఇది చాలా సహజమైన ప్రశ్న. ఆధునిక దృక్పథంతో చూసినప్పుడు వీటిని అక్షరాల నిజమని నమ్మడం కష్టమే. వీటిని ప్రతీకలుగా, రూపకాలుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే కాని ఈ కథలో అసలు విషయమేమిటంటే, ఉత్తరుడి నివేదిక ఇక్కడితో ఆగిపోలేదు. నిజానికి ఈ అద్భుతమైన శారీరక లక్షణాల కంటే అతని ప్రవర్తన గురించిన వర్ణనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అసలైన రుజువు అక్కడే దొరికింది. అంటే ఆ అద్భుతమైన శారీరక లక్షణాలు కేవలం ఒక ట్రైలర్ లాంటివన్నమాట. అసలు సినిమా అంతా అతని రోజువారీ ప్రవర్తనలోనే ఉందా? సరిగ్గా అదే. ఉత్తరుడు 7 నెలలపాటు గౌతముడు చేసే ప్రతి పనిని, నడవడం, తినడం, మాట్లాడటం, కూర్చోవటం, చివరికి భిక్షపాత్ర కడగటం వరకు ప్రతి ఒక్కదాన్ని సూక్ష్మంగా గమనించాడు. ఉదాహరణకు ఆయన నడిచే విధానం గురించి ఉత్తరుడు చెప్పిన వర్ణన చూద్దాం. ఎలా నడిచేవాడట? ఆ వర్ణన చాలా వివరంగా ఉంటుంది. అతి వేగంగా కాదు, అతి నెమ్మదిగా కాదు. సమతుల్యంగా. అవును. పైకిగాని కిందికిగాని చూడడు, ప్రక్కలకు అసలే చూడడు. కేవలం నాగలికాడి మోసేంత దూరం మాత్రమే ముందుకు చూస్తాడు. అంటే దృష్టి అంతా మార్గంపైనే. సరిగ్గా. ఎవరైనా పలకరిస్తే తప్ప తల తిప్పడు. ఒకవేళ చూడాల్సి వస్తే కేవలం తల తిప్పకుండా తన శరీరం మొత్తాన్ని ఆ వైపు తిప్పుతాడు. మనం నడుస్తున్నప్పుడు మనసులో 1000 ఆలోచనలు వస్తుంటాయి. ఫోన్ చూస్తాం, చుట్టూ ఉన్నవాళ్లని చూస్తాం. కాని ఈ వర్ణన వింటుంటే ఆయన నడకే ఒక ధ్యానంలా ఉంది. దీని అర్థమేమిటి? దాని అర్థం సంపూర్ణ స్పృహ. ఆయన మనస్సు గతాన్ని గురించో భవిష్యత్తును గురించో ఆలోచించడం లేదు. అది పూర్తిగా వర్తమానంలో ఆ నడిచే క్రియపైనే లగ్నమయ్యుంది. శరీరం మొత్తం తిప్పడం. అది ఆయన చేసే పనిలో అసంపూర్ణతకు తావులేదని చూపిస్తుంది. అరకొరగా కాదు, పూర్తిగా. ఆయన శ్రద్ధ ఎప్పుడూ విభజించబడదు. నమ్మశక్యంగా లేదు. ఇక ఆహారం తినడం గురించి ఏం గమనించాడు? ఆహారం తినడం కూడా ఒక స్పృహతో కూడిన అభ్యాసంగా వర్ణించబడింది. ఆ గ్రంథం ప్రకారం అతను వినోదం కోసం, మత్తు కోసం లేదా అందం కోసం ఆహారం తీసుకోడు. మరి దేనికి? కేవలం ఈ శరీరం యొక్క మనుగడ కోసం, అనారోగ్యాన్ని నివారించడానికి మరియు పవిత్ర జీవితానికి సహాయపడటానికి మాత్రమే తింటాడు. అంటే రుచిని ఆస్వాదించకూడదా? లేక ఆ రుచికి బానిస కాకూడదా? ఈ రెండింటి మధ్య తేడా ఉంది గదా? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ గ్రంథం చెప్పేది కూడా అదే. అతను రుచిని అనుభవిస్తాడు, కాని రుచి పట్ల అత్యాశతో, అనుబంధంతో ఉండడు. అంటే మంచి రుచి దొరికితే సంతోషపడిపోవడం, దొరకకపోతే నిరాశ చెందడం వంటివి ఉండవు. ఇది ఆయన బోధనలలోని ఒక కీలక సూత్రం. సాధనాలను వాటి ప్రయోజనం కోసం వాడాలి కాని వాటికి బానిస కాకూడదు అనే ఒక టైమ్లెస్ సూత్రమిది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే కేవలం కూర్చునే విధానం, గిన్నె కడిగే తీరులోనే ఒక వ్యక్తి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చని ఉత్తరుడు నమ్మాడు. అవును. మనం రోజులు 100 సార్లు చేసే ఈ చిన్న పనుల గురించి నేనెప్పుడూ ఇంత లోతుగా ఆలోచించలేదు. అవును. ఉత్తరుడు గమనించిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. భోజనం తర్వాత గిన్నె కడిగేటప్పుడు చప్పుడు చెయ్యకుండా, నీళ్లు చుట్టూ చల్లకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి కదలికలోనూ స్పృహ. ఖచ్చితంగా. కూర్చున్నప్పుడు కుర్చీకి పూర్తిగా ఆనుకోడు, కాళ్లమీద కాళ్లు వేసుకోడు, చేతులతో గడ్డాన్ని పట్టుకుని ఆలోచిస్తూ కూర్చోడు. ప్రతి కదలికలో ఒక ప్రశాంతత, ఒక ఉద్దేశం కనిపిస్తాయి. ఎక్కడా తొట్రుబాటు, అజాగ్రత్త లేదా అనవసరమైన కదలిక కనిపించవు. 7 నెలల పాటు ఒకరిని నీడలా గమనించడం. ఏ మనిషైనా సరే ఎప్పుడొకప్పుడు తన సహజ ప్రవృత్తిని బయటపెడతాడు. నిజమే. కోపం, చిరాకు లేదా చిన్నపాటి అజాగ్రత్త. కాని ఉత్తరుడు అలాంటి ఒక్క సంఘటన కూడా చూడలేదంటే అది గౌతముడి అంతర్గత స్థితి గురించి మనకి ఏమి చెబుతోంది? ఇక్కడే అసలు విషయం ఉంది. శరీర కదలికల నియంత్రణ మనస్సు యొక్క నియంత్రణకు అద్దం పడుతుంది. మనస్సు చెల్లాచెదురుగా ఉన్నప్పుడు మన చేష్టలు కూడా అజాగ్రత్తగా, గజిబిజిగా ఉంటాయి. కాని గౌతముడి విషయంలో అలా లేదు. లేదు. ప్రతి చర్య ప్రశాంతతతో, ఏకాగ్రతతో మరియు పూర్తి అవగాహనతో జరుగుతుంది. ఆయన ఏ పని చేసినా ఆ పనిలో 100% ఉంటాడు. 7 నెలల నిరంతర పరిశీలనలో ఇది రుజువైంది. అవును.
ఎవరైనా జ్ఞానోదయం పొందినట్లు చెప్పుకోవచ్చు, కాని ఇంతటి సంయమనంతో జీవించడం అంతిమ నిదర్శనం. ఆయన బోధనలు కేవలం మాటలు కావని, ఆయన జీవన విధానమే ఒక బోధన అని ఇది చూపిస్తుంది. ఈ ప్రవర్తన నియమావళి తర్వాత ఉత్తరుడి నివేదికలో ఇంకా ఏముంది? నివేదిక చివరి భాగంలో గౌతముడి బోధనాశైలి మరియు అతని స్వరం యొక్క వర్ణన ఉంటుంది. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతని స్వరమా? అవును, అతని స్వరానికి 8 ప్రత్యేక లక్షణాలున్నాయని ఉత్తరుడు చెప్తాడు. 8 లక్షణాలా? అవేమిటి? ఆ వర్ణన ప్రకారం అతని స్వరం స్పష్టమైనది, అర్థమయ్యేది, శ్రావ్యమైనది, వినసొంపైనది, గంభీరమైనది, సూటిగా ఉండేది, లోతైనది మరియు ప్రతిధ్వనించేది. వినడానికి చాలా శక్తివంతంగా ఉంటుంది. అవును, కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. అతని స్వరం ఎంత గంభీరంగా ఉన్నా అది కేవలం ఆ సభలో ఉన్నవారికి మాత్రమే వినిపిస్తుంది. ఆ సభ హద్దులు దాటి బయటకు వెళ్ళదు. దీనికేదైనా ప్రత్యేక అర్థముందా? ఉంది. అతని మాటలు, అతని బోధనలు వినడానికి సిద్ధంగా ఉన్నవారికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారికి మాత్రమే చేరతాయని దీనర్థం. బలవంతంగా ఎవరిపైనా రుద్దబడవు. ఇంకొక విషయం కూడా ఉందన్నారు? అవును, అతను సభలో మాట్లాడేటప్పుడు ఎవరినీ పొగడడు లేదా నిందించడు. అతని ప్రసంగం కేవలం వారికి మార్గనిర్దేశం చేయడానికి, ప్రోత్సహించడానికి, ఉత్తేజపరచడానికి మాత్రమే ఉంటుంది. అది తీర్పు చెప్పడు, దారి చూపుతుంది. ఇదంతా విన్న తర్వాత 120 ఏళ్ల బ్రహ్మాయు ఎలా స్పందించాడు? 7 నెలల ఈ సుదీర్ఘ నివేదిక అతన్ని ఒప్పించిందా? పూర్తిగా ఒప్పించింది. ఉత్తరుడు చెప్పిన ప్రతి మాట విన్న తర్వాత బ్రహ్మాయు లేచి నిలబడి గౌతముడున్న దిక్కుకు తిరిగి చేతులు జోడించి, ఏం చేశాడు? జ్ఞానోదయం పొందిన ఆ భగవంతునికి నమస్కారాలు అని 3 సార్లు బిగ్గరగా అంటాడు. అది చాలా శక్తివంతమైన క్షణం. నిజంగా ఒక పురాతన సంప్రదాయంలో నిష్ణాతులైన, శతాబ్దపు అనుభవం ఉన్న పండితుడు కేవలం తన శిష్యుడి 7 నెలల ప్రత్యక్ష సాక్ష్యమాధారంగా గౌతముడి గొప్పతనాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తాడు. ఇది గుడ్డి నమ్మకంతో జరిగింది కాదు. కాదు, ఒక పద్ధతి ప్రకారం జరిగిన పరిశీలన తర్వాత వచ్చిన స్పష్టమైన నిర్ధారణ. ఆ నిదర్శనాలు అంత బలంగా ఉన్నాయి. బ్రహ్మాయి సుత్త గురించిన ఈ చర్చ మనకొక అద్భుతమైన చిత్రాన్ని అందిస్తుంది. ఇది పురాణగాథల్లాంటి శారీరక లక్షణాలతో మొదలై క్షణక్షణానికి స్పృహతో జీవించే విధానం యొక్క అత్యంత సూక్ష్మమైన పరిశీలనతో ముగుస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక మహానుభావుడు అనే ఊహ నుండి పరిపూర్ణ మానవుని యొక్క ప్రత్యక్ష ఉదాహరణ వైపు మనల్ని తీసుకువెళ్తుంది. శారీరక లక్షణాలను ఆధునిక మనసుతో అర్థం చేసుకోవడం కష్టమేమో గాని, కాని అతని ప్రవర్తనలోని వివరాలు, ఆ సంయమనం, ప్రతి చర్యలోని ఉద్దేశ్యం, ఆ ప్రశాంతత ఏ కాలంలోనైనా ఒక ప్రశాంతమైన, ఏకాగ్రతతో కూడిన మనసుకు శక్తివంతమైన వర్ణనగా నిలిచిపోతాయి. ఈ కథ యొక్క అసలైన అందమదే. సరిగ్గా అదే. ఈ గ్రంథం మొత్తం ఉత్తరుడు బయటినుండి ఏమి చూడగలిగాడో దానిపై దృష్టి పెడుతుంది. గౌతముడి కదలికలు, మాటలు, పనులు అన్నీ బయటకు కనిపించేవే. ఇది మనకొక ఆలోచనను మిగుల్తుంది. ఏమిటది? బయటికి కనిపించే స్పృహ, సంయమనం ఈ స్థాయిలో ఉంటే అటువంటి వ్యక్తి యొక్క అంతర్గత ప్రపంచం, వాళ్ల ఆలోచనా విధానం నిజంగా ఎలా ఉండి ఉంటుంది?